స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం జాక్ కొంచెం క్రాక్. ఇప్పటికే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరైన సిద్ధూ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధూ జొన్నలగడ్డ ప్రేమ కథలకు పెట్టింది పేరైన బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో సరికొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఆడియన్స్ కు ఓ సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో లాంగ్ షెడ్యూల్లో 80% చిత్రీకరణ కంప్లీట్ చేశారు మేకర్స్. ఇటీవల నేపాల్లో షెడ్యూల్ ముగించింది యూనిట్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేటును ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది వేసవి సెలవుల కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తమిళ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అదే రోజు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ కూడా రిలీజ్ కానుంది. ప్రభాస్ సినిమాతో పోటీ అంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి. రాజాసాబ్ ఆ రోజు రిలీజ్ కాదేమో అనే డౌట్తో సినిమాను రిలీజ్ చేస్తున్నారా, లేదా రిస్కైనా సరే మరొక డేట్ లేక అదే డేట్కి వస్తున్నారా అనే దానిపై క్లారిటీ లేదు. బేబీ సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. అసలే టిల్లు తర్వాత సిద్ధూపై ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అవ్వాలంటే అంతకంటే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి. అందులోనూ ప్రభాస్తో పోటీ అంటే సాహసమనే చెప్పాలి.